నిన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల గారు మీడియా సమావేశం కూడా నిర్వహించింది. ఆ సమావేశంలో నారా చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని ఘాటైన వ్యాఖ్యలు కూడా చేసింది. పవన్ కళ్యాణ్ గారి మీద శ్యామల గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారికి పౌరుషం చచ్చిపోయిందా అని చెప్పేసి కూడా మాట్లాడింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కొన్ని ఘాటైన వ్యాఖ్యలు కూడా చేసింది. ఇప్పుడు ఆ వీడియోస్ సోషల్ మీడియాలో కూడా బాగా బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. ఇంతకే శ్యామల గారు ఏం మాట్లాడింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మహిళల సంక్షేమానికి ఎన్నో పథకాలను కూడా ప్రవేశపెట్టినటువంటి ఘనత ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఆయన హయాంలో దిశ యాప్ను ప్రవేశపెట్టి మహిళలకు పూర్తిగా రక్షణ కల్పించాడు. ఈ కూటమి ప్రభుత్వం గతంలో అబద్ధపు హామీలు చెప్పి గుప్పించి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని చెప్పేసి కూడా మండిపడింది. అదేవిధంగా ఆనాడు అంటే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ కూటమి అధికారంలో రాకముందు పవన్ కళ్యాణ్ గారు ప్రతి సభలో కూడా ఊగిపోతూ మాట్లాడాడు. ఎందుకు? మహిళల రక్షణకు సంబంధించి. ఇప్పుడు మహిళలకు రక్షణ లేదన్న విషయాన్ని గ్రహించి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఊగుతూ మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పేసి ఆమె చాలా స్పష్టంగా మాట్లాడింది. ఆడపిల్లల రక్షణ తన బాధ్యతగా చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏమయ్యాడు? రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని చెప్పేసి స్వయాన పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. మహిళా రక్షణ కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయాలను, విధానాలను ప్రవేశపెట్టిందో చెప్పాలి. అంతేకాకుండా ఎన్నికల సమయంలో మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన మాటలు, వీడియోలన్నింటిని కూడా మీడియా సమావేశంలో శ్యామల గారు చాలా స్పష్టంగా చూపించడం కూడా జరిగింది. వీడియోస్ చూపించి మరీ గట్టిగా కుమ్మేయడం కూడా జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నవరత్న పథకాలు పూర్తి స్థాయిలో కూడా అమలయ్యాయి. నవరత్నాలు ఎక్కువగా కూడా మహిళలకే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. సూపర్ సిక్స్ అని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ప్రజలను దగా చేసింది. సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికన్నా ఇంకా ఎక్కువే ఇస్తాను కానీ తక్కువైతే ఇవ్వమని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రతి బహిరంగ సభలో కూడా మాట్లాడారు. మరి ఆ హామీలు ఎక్కడ ఏమయ్యాయి? ఉచిత బస్సు గురించి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా హామీలు ఇచ్చాడు? ఇప్పుడు కేవలం జిల్లాల వరకే ఉచిత బస్సు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం ప్రకటించడం ఎంతవరకు సమంజసం? దీని మీద ఆల్రెడీ మన షర్మిల గారు కూడా ప్రశ్నించడం కూడా జరిగింది. అదేవిధంగా ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాల్సింది సుగాలి ప్రీతి కేసు. ఇలాంటి కేసులు ఆంధ్రప్రదేశ్లో చాలా ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్టీజియస్గా తీసుకున్నట్టు కేసు ఇది. అధికారంలోకి వచ్చిన వెంటనే సుగాలి ప్రీతి కేసును ఛేదిస్తామని చెప్పేసి గొప్పలు చెప్పాడు కదా. ఇప్పుడు ఆ కేసు ఏమైంది? సీఎం చంద్రబాబు నాయుడు గారి మాటలకు క్రెడిబిలిటీ లేదా? మహిళల అభ్యుదయం, సాధికారత అంటూ గొప్ప మాటలు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏమయ్యాడు? ఎందుకు వాటి మీద సమాధానం చెప్పడం మానేశారు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి ఎందుకు మాట్లాడడం లేదు? ఎందుకు ఆయన నోరు మూగబోయింది? గతంలో సుగాలి ప్రీతి గారి గురించి అబ్బో నా సామ్రాజ్యం అట్లే పైకి లేపాడు కదా, అదే రీతిలో ఆమె కూడా కొంచెం అలానే పైకి వెళ్ళింది, ఇప్పుడు కింద పడింది. పవన్ కళ్యాణ్ గారు వాటికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే సుగాలి ప్రీతి కేసుని ఆ కేసు నుంచి సిబిఐ వాళ్ళు ఆల్రెడీ తప్పుకుంటున్నట్టు, ఆల్మోస్ట్ తప్పించుకొని వెళ్ళిపోయినట్టే. ఇంకా వాళ్ళు తప్పుకున్నారు. వాళ్ళు ఏకంగా హైకోర్టులోనే పిటిషన్ వేశారు, ఆ కేసులో మ్యాటర్ లేదు, మేము వెళ్ళిపోతున్నాం అనేసి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సమాధానం ఏంటి? ఇలా చెప్పుకుంటూ పోతే బోలేని ఉంటాయి. వీటన్నిటిని కూడా వీడియోస్తో సహా శ్యామల గారు నిన్న మీడియా సమావేశంలో చాలా స్పష్టంగా, వివరంగా, అందరికీ అర్థమయ్యే భాషలో శృతిమెత్తగా చెప్పడం కూడా జరిగింది. దీని మీద ఈ కూటమి పార్టీలకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఎక్కడైనా సరే వాటికి కౌంటర్గా సమాధానం ఇస్తారేమో అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆశపడతారు. కానీ కౌంటర్ సమాధానం ఉండవు. ఆమె మీద బూతులు కామెంట్స్ అన్నీ కూడా బూతులతో రెచ్చిపోతున్నారు. ఆమె అడిగిన ప్రశ్నకు సమాధానం మాత్రం చెప్పరు. అదే విచిత్రమో మనకైతే అర్థమయ్యేలా పోయేది. ఇవే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్న పెట్టి 3 రోజులు 4 రోజులు అవుతుంది. ఆయన లెక్కల బొక్క అన్నీ కూడా చెప్పడం జరిగింది. కానీ ఆ లెక్కల బొక్కలకు సంబంధించి ఎవరైనా సరే తెలుగుదేశం, జనసేన పార్టీ వాళ్ళు కౌంటర్ ఇస్తారంటే ఎవరు ఇవ్వడంలే. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే లాస్ట్ ఒక మాట అన్నాడో దానికి ఇబ్బో నా సామాన్యంగా ఏదేదో మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడడంలే. ఇలా ప్రతి ఒక్కరూ అడిగిన దానికి సమాధానం చెప్పలేక ఇంకా దానికి సంబంధించి ఇంకా బ్యాడ్ కామెంట్స్, వల్గర్ కామెంట్స్, పిచ్చ కామెంట్స్ చేసుకుంటూ ఏదో వాళ్ళు సునకానందం పొందుతున్నారు ఈ కూటమి పార్టీలకు చెందినటువంటి కొంతమంది వ్యక్తులు.